హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఇప్పుడు నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఇద్దరు కూడా వివాహానికి ముందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ నిశ్చితార్థం మొన్న 8వ తారీఖునైతే కంప్లీట్ అయింది. మరి దానికి సంబంధించి సోషల్ మీడియాలో అందరూ కూడా సమంత ఎలాంటి పోస్ట్ పెడుతుంది ఏంటి అని అనుకునే ఈ టైంలో సమంత అసలు ఏమీ రియాక్ట్ కాలేదు. మరి దీనికి సంబంధించే మాట్లాడుకుంటే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అదేమిటి అంటే ఇటు సమంత కూడా తను తొందరలో వివాహం చేసుకోబోతుందని, అది కూడా ఒక డైరెక్టర్ని చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక నేషనల్ మీడియాకి సంబంధించి ఒక ప్రచారం అయితే సాగింది. సమంత రాజ్ డీకే దర్శకత్వంలో రాజుతో ప్రేమలో ఉందని అందరూ అనుకునే విధంగా వాళ్ళిద్దరి సాన్నిహిత్యం అయితే ఉంది. వీళ్ళ బర్త్డేకి సంబంధించి లాస్ట్ టైం తిన బర్త్డేకి, సమంత బర్త్డేకి కూడా ఆయన చాలా ఘనంగా నిర్వహించారని, ఈసారి కూడా చాలా ఘనంగా నిర్వహించే ఉద్దేశంతో ఉన్నారని, అప్పట్లో తన బర్త్డేకి సంబంధించి ఆయన చాలా గ్రాండ్గా నిర్వహించడంతో చాలామంది అప్పట్లో ఎన్నో డౌట్స్ కూడా వెలువెత్తారు. అయితే నాగ చైతన్యతో విడాకులు జరిగిన తర్వాత సమంతకి సంబంధించి మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి తను రాజ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఒక కొత్త వెబ్ సిరీస్లో అయితే తను నటిస్తుంది. ఆల్రెడీ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి తనకి అటు బాలీవుడ్లో మంచి ఛాన్సులే వస్తున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్లో చాలా తక్కువ మట్టుకి సినిమాలు చేసే అవకాశం లేదు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ కానుంది. మరి ఈ విషయానికి సంబంధించి వీళ్ళిద్దరికి, రాజ్కి అలాగే సమంతకి ఇద్దరికి కూడా ప్రేమ వ్యవహారం నడుస్తుంది అనే వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతలో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో అయితే తెలిసిపోతుంది.